కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం చెబుతున్న వర్షన్ ఏంటి? టీజీఐఐసీ వెలుగులోకి తీసుకొచ్చిన ఆధారాలేంటి? అసలు వివాదం ఎప్పుడు మొదలైంది? హైదరాబాద్ కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. దీంతో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆధారాలను వెలుగులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో 400 ఎకరాల భూమిని 20 సంవత్సరాల క్రితం ఐఎంజీ భారత్ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీనిపై అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలో హెచ్సియుకి సమీపంలోని సుమారు 50 ఎకరాల భూమిని మై హోం రామేశ్వరరావుకు బీఆర్ఎస్ పాలనలో ధారాదత్తం చేశారని ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 400 ఎకరాల భూమి మై హోం రామేశ్వరరావుకు దక్కేందుకు విద్యార్థులను కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మై హోం వ్యాంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్లి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం, మైహోం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాయకారి మద్దతు, తద్వారా ఎక్స్ భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్ణయిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతా ఉన్నావు? కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 254లో 534 ఎకరాల భూమిని హెచ్సియు అధికారులు శేర్లింగంపల్లి మండల కార్యాలయానికి స్వాధీనం చేశారని ప్రభుత్వం ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ మేరకు 2004లో ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతోంది. దీనికి బదులుగా శేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 36లో 191 ఎకరాల 36 గుంటలు, సర్వే నంబర్ 37లోని 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజే అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 400 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఐఎంజీ కంపెనీ ఎలాంటి ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా భూ కేటాయింపులను రద్దు చేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజే అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006లో హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విషయంలో సుదీర్ఘ కాలంగా న్యాయ పోరాటం సాగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలను హైకోర్టులో వినిపించడంతో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ వాదనలు వినిపించడంతో ఐఎంజీ అకాడమీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. టీజీఐఐసీ అభ్యర్థన మేరకు శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ సర్వే నంబర్ 25లోని భూమిని రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఆక్రమణలు లేకుండా మరింత అభివృద్ధి కోసం 400 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని ధృవీకరించారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం కొంతమంది రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణం పట్ల ప్రేమ ఉంటే కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు పోరాటం చేయాల్సింది మై హోం విహంగా నుంచి చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. మై హోం విహంగా నిర్మించినప్పుడు దెబ్బతినని పర్యావరణం ఈ రోజు ఏ విధంగా దెబ్బతింటుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హెచ్సియు భూముల విషయంలో 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాలతో పాటు తేదీలు, మెమోలు, ఉత్తర్వులను టీజీఐఐసీ ప్రజల ముందు ఉంచిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి తెర వెనుక కుట్రలకు తెగబడ్డది బీజేపీ, బీఆర్ఎస్ అని స్పష్టంగా అర్థమవుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.